నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. బర్మా క్యాంపు పరిసర ప్రాంతాల్లో కేరళ సర్వీస్ నిర్వహించారు. పలువురు ఇళ్లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అగాపే సంపూర్ణ సువార్త సంఘం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాస్టర్ జి సైమన్, హైదరాబాద్ మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడని, యేసుక్రీస్తు గొప్ప దేవుడని, అందరూ యేసుక్రీస్తుని ఆరాధించాలని కోరుతూ అందరూ ఆడి పాడి దేవుని స్తుతించారు. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం చేకూర్చే బ్లూ ఎకానమీ పాలసీని వెనక్కి తీసుకోవాలని మత్స్యకార కార్మిక సమైక్య అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభ శనివారం స్థానిక పౌర గ్రంథాలయంలో ఆర్ రంగనాథన్ అధ్యక్షతన జరిగింది. సభ ప్రారంభానికి ముందు మత్స్య కార్మిక జెండాను సీనియర్ నాయకుడు పల్లెటి పోలయ్య ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మంది మత్స్యకార కుటుంబాల జీవనోపాధి నేడు ప్రమాదంలో పడిందన్నారు. సముద్ర తీర ప్రాంతాలను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా బ్లూ ఎకానమీ పాలసీని తెచ్చిందని, సముద్ర జలాల పరిరక్షణ, పర్యావరణం, సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల రక్షణకు సంబంధించిన అంశాలేవి పట్టించుకోకుండా లేకుండానే సముద్ర సంపదల్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అప్పగించి కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవని, లాభాల కోసం పనిచేసే సంస్థలకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా పర్యావరణ నష్టం చేకూరుతుందని, హైసీస్లో అంతర్జాతీయ సంస్థలకు చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించడంతో క్రమంగా ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్గా పిలువబడే సముద్ర జలాల్లో చేపల నిల్వలు క్షీణించి సముద్ర పర్యావరణ వ్యవస్థకే పెనుముప్పు తప్పదని హెచ్చరించారు. సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులకు వృత్తి గిట్టుబాటు కాక లక్షలాది కుటుంబాలు నేడు వలసబాట పడుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తదితర తీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. వందల మంది తెలియక విదేశీ జలాల్లోకి ప్రవేశించి జైళ్ల పాలవుతున్నారు. ఎంతో కాలంగా భారతదేశం, శ్రీలంకల మధ్య ఫిషింగ్ వివాదం కారణంగా రెండు దేశాల మత్స్యకారుల మధ్య గందరగోళానికి, సంఘర్షణకు దారితీస్తూనే ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో మొత్తం 970 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, ఈ ప్రాంతంలోని మత్స్యకారుల జీవనం సముద్రంపైనే ఆధారపడగా పరోక్షంగా లక్షల మందికి పైగా జీవిస్తున్నారని, సముద్ర తీరంలో వెలిసిన ఫ్యాక్టరీలు, చమురు, గ్యాస్ నిక్షేపాల ద్వారా రసాయన కాలుష్యం ఏర్పడిన వల్ల గత కొన్నేళ్లుగా సముద్ర తీరంలో మత్స్య సంపద క్షీణించిపోతోంది. సముద్రంలోకి 30-40 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ చేపలు చిక్కడం లేదని, అంత దూరం వెళ్లినా సాంప్రదాయ మత్స్యకారులు ప్రమాదాల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందారని ఆరోపించారు. 3,500 కోట్ల రూపాయల వ్యయంతో మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించి శాశ్వతంగా వలసలను నివారిస్తామని చెప్పిన వాగ్దానాలు నేటికి నీటి మీద రాతల వల్లే మారిందని అన్నారు. పాలకులు సముద్ర సంపదను కేవలం ఆర్థిక వనరుగానే పరిగణించకుండా సామాజిక, సాంస్కృతిక, పర్యావరణం కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార నాయకులు చిన్న, రాజగోపాల్, నాగభూషణం, లక్ష్మణరావు, కె పార్వతి, బీసీహెచ్ మసేర్,
వాసుపల్లి నల్లయ్య, అచ్యుతరావు, ఎం పైడిరాజు, పి నంగాజనేజులు, అర్జున్ దాస్, సింగడి సూరిబాబు, సూరప్పుడు, విమల, బాలాజీ, సిద్ధాంతరావు, అప్పారావు, సింగడి గణేష్, కాసుబాబు, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మత్స్యకారులు ఇటు తీర ప్రాంతం 972 కిలోమీటర్లు అటు డొంకూరు నుంచి, శ్రీకాకుళం జిల్లా డొంకూరు నుంచి ఈరోజు తిరుపతి జిల్లా తడ అవతల వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సముద్రంలోకి వేటకెళ్ళేటటువంటి మత్స్యకారులకు సరైన రక్షణ లేదు, సౌకర్యాలు లేవు. అదేవిధంగా నదుల్లోని చెరువుల్లోని వేటాడేటటువంటి మత్స్యకారులకు సంబంధించి కూడా రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో ఏ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లా. ఈరోజు మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటో మనకు తెలియదు, కానీ పాలకులు ఎవరైనా మత్స్యకారులు ఇక్కడ ఉపాధి దొరక్క అటు గుజరాత్, పక్కన పారాదీపు, చెన్నై, మంగళూరు తదితర పోర్టులకి ఇక్కడి నుంచి ఉపాధి కోసం వలసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంతర్జాతీయ జలాలు సరిహద్దులు దాటి వచ్చారని చెప్పిన అటు పాకిస్తాను, బంగ్లాదేశ్, లేకపోతే శ్రీలంక జైళ్లలోని వందలాది మంది మత్స్యకారులు అక్కడ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మత్స్యకారులే. మరి ఇక్కడ వీళ్ళకి సరైనటువంటి ఉపాధి లభించి ఉన్నట్లయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వాలు ఏవి కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన తీర ప్రాంతం, ఎంత పెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి చోట ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందడం వల్ల ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ అగేమ గోచరంగా తయారయ్యాయి. దాంతోపాటు ఇప్పుడు కేంద్రం బ్లూ ఎకానమీ పేరుతో తీసుకొచ్చినటువంటి విధానం కూడా మరింతగా మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సముద్రాన్ని, సముద్ర తీరాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటటువంటి పద్ధతుల్లో ఈ బ్లూ ఎకానమీ పాలసీ అన్నది ఉంది. కాబట్టి ఆ పాలసీలో మార్పులు తీసుకొని రావాలని, అది మత్స్యకారులు వాళ్ళ ఉపాధిని మెరుగుపరిచేటటువంటి పద్ధతుల్లో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉండేటటువంటి విధానాన్ని రూపొందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు మరింత మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గౌరవప్రదంగా వాళ్ళు జీవించేటటువంటి హక్కుని గుర్తించాల్సినటువంటి పద్ధతుల్లో గుర్తించేటట్టు చేయడం కోసం ఇప్పుడు ఈ మహాసభల్లోనే అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తులో వాటి అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తాం. ఎంపీల చేతకాని తనం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని ఢిల్లీ పెద్దలు తెలియజేస్తున్నారని ప్రత్యేక హోదా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేఏ నారాయణరావు అన్నారు. నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక హోదా నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊపి నుండి తేరుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలంగాణలో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఎప్పుడు పంచుతారని అడిగి దమ్ము ధైర్యం ఇక్కడి నాయకులకు లేదా అంటూ ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉద్యమ నేతలను అణగదొక్కారని మండిపడ్డారు. చిల్లర పథకాలకు, ఉచిత పథకాలకు ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉంటేనే యువతకు ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పటిష్టమైన ఉద్యమం, పటిష్టమైన పోరాటం నిర్మించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవితాన్ని మారుస్తుందని గ్రహించి ప్రజల్ని భాగస్వామ్యులు చేస్తూ త్వరలోనే పోరాటం మొదలు పెడుతున్నాం. ఈ విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే ఈ రాష్ట్రం ఇప్పటికే 10 సంవత్సరాలు అంధకారంలో ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు రావట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. రైల్వే జోన్ కానీ, మనకు రావాల్సిన హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, తెలంగాణలో ఉన్న ఆస్తులు కూడా పంపకాలు జరగలేదు. ఈ రాష్ట్రం నుంచి అడిగే గొంతుకొండి చచ్చిపోయింది, మోగబోయాయి. వీరమరణం పొందారేమో మాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొన్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఆంధ్ర భవన్ పర్యటించి ఇది తెలంగాణ భూమి, ఇది పంచేయండి అని ఆయన ఎంతో ధైర్యంగా చెప్పాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నాయకుడు కూడా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని ఎప్పుడు పంచుతారు, వేల కోట్లు ఉన్న ఆర్టీసీ ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తమ డిమాండ్ల సాధనకు గాను వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల శంఖారావం పేరిట ఉద్యమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12,918 గ్రామ పంచాయతీలు 3.09 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం 3.5 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నామన్నారు.
తమ 16 డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నామని, కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులు, కేంద్రం ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించి పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయగా విచారణలో నిధుల మళ్లింపు రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, ఉపాధ్యక్షుడు వై వినోద్ రాజు, నాయకులు ఏ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్కి చెప్పకుండా, సర్పంచ్కి సంబంధం లేకుండా మీ పార్టీ నాయకుల్ని గృహ సారథులను పెట్టుకొని, వాలంటీర్లను పెట్టుకొని సచివాలయాల ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వాళ్ళకి పంపిణీ చేయటం కూడా ఏ రకంగా సమంజసం? ఇది పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కాదా? సర్పంచులను ఉత్సవ విగ్రహాలు చేయడం కాదా? మీ జిల్లాలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు బూడి ముత్యాల నాయుడు గారు, ఆయన పాపం కనపడ్డు వినపడ్డు, ఆయన పేరుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అనుకుంటా. సరిగ్గా మా సర్పంచులకు కూడా ఆయన పేరు చాలు. అంటే మా సర్పంచులకే కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారికి కూడా పని బాట ఏం లేదు. ఆయన నియోజకవర్గంలో కూర్చుని ఇక ఊరినే ఆయన ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. నిన్న మొన్న మీ వైజాగ్ ప్రెస్ క్లబ్లో చూసాం, ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఛానళ్ళకి. నిన్న టీవీలో చూసాం, ఈయన కదా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. అది కూడా పంచాయతీరాజ్ శాఖ గురించి, గ్రామాల గురించి, గ్రామీణ ప్రజల గురించి, గ్రామీణాభివృద్ధి గురించి కాదు, ఎక్కడో గాదిరాజ్ ప్యాలెస్ గురించి అంట. అయ్యా, గాదిరాజ్ ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ మనకెందుకు? ముత్యాల నాయుడు గారు మీ శాఖ అభివృద్ధి గురించి చెప్పండి. మీ పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేశారు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి డ్రైన్లు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి త్రాగునీటి పథకాలు పెట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి లైట్లు వేశారు? అసలు మీరు ఎన్ని జిల్లాలు పర్యటించారు, ఎన్ని గ్రామాలు చూశారు? పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజునైనా పంచాయతీరాజ్ శాఖ గురించి రివ్యూ చేశారా? అభివృద్ధి గురించి వివరాలు తెలుసుకున్నారా? అసలు మీకు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని మీకు గుర్తుందా? ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కమనీయమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అధికారులను అన్నారు. దర్శనానంతరం స్వామీజీ ఈవో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో లేచిన తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న రోజని, దీనికి సూచనగాని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారని, అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ముక్కోటి దేవతలు ఈ సమయంలో మహావిష్ణువుని దర్శిస్తారని, పూజిస్తారని, అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పురాణాలు తెలియజేసినట్లు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం ఇట్టి పర్వదినం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే ఏకాదశి అవుతుందని ఈవో తెలిపారు. ప్రముఖ దేవాలయాలైన తిరుపతి, భద్రాచలం, సింహాచలం, యాదగిరిగుట్ట, మున్నంగు వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో మామూలు రోజుల్లో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వీటిని తెరిచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు, స్నాన సంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణ ముగించుకొని దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్ని ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తారని తెలిపారు. యేసుక్రీస్తు పుట్టినరోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారని, జీసస్ జన్మించి నేటికి 2000 సంవత్సరాలు దాటిన కరుణామయుడుగాను, దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలు పొందుతున్నారని బేతనీ సంస్థల చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ పి. యేసుపాదం తెలిపారు. మహావిశాఖ జోన్ 2 పరిధి 6వ వార్డు పిఎం పాలెం బేతనీ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
బేతనీ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా యేసుపాదం మాట్లాడుతూ యేసు కృపతో ఎంతో మంది పేదవారికి సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. ప్రజలకు ప్రేమను పంచడంలో యేసుపాదం ముందుంటారని, ఆయన ద్వారా స్థిరపడిన వారు మరో 5గురికి అండగా నిలవాలని దాసరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎంతో మందికి అండగా నిలిచిన ఆయనకు ఆ దేవదేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని గాదె రోసిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ను కట్ చేసి మహిళలకు చీరలు, మినిస్ట్రీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రమోద్ చక్రవర్తి, ఐసాక్, వెంకటలక్ష్మి, రాములు, కె డేవిడ్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు అన్నం ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి, నడవలేక పడిపోయేవాడు. మే నెలలో నేను కెనడాలో ఉన్నాను. 88 సంవత్సరాల వయసులో ఒక తెల్ల అయిన కెనేడియన్ అప్పుడు ఇండియాలో ఉండేవాడు. చనిపోయాను అనుకుని జీపు ఆపి కిందకు వచ్చి మాకింకా స్కూల్కి వెళ్ళడానికి నడిచి వెళ్ళాలన్నా నా పిల్లల్ని ఎవరు మాట్లాడదని చెప్పండి. జీవీఎంసీ 28వ వార్డులో జై సంతోషి మత కాలనీ ప్రాంతంలో నూతన రోడ్లు మరియు డ్రైన్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎంవీబీ సత్యనారాయణ పాల్గొన్నారు. జీవీఎంసీ 28వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పల్లా అప్పలకొండ, జీవీఎంసీ 28వ వార్డు ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ సుమారు 69,80,000 సీసీ రోడ్లు, డ్రైన్ల శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంపంగి సురేష్, వార్డులో ఉన్న ముఖ్య నాయకులు, కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రూపాయలతో ఇవాళ బీటీ రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది నేను ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేసినప్పుడు దుర్గా గారి సమస్యలు నా దృష్టి తీసుకురావడం, వెంటనే నేను ఇవి శాంక్షన్ అయ్యే విధంగా నేను కృషి చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా పని మొదలు పెడతాను. టెండర్లు కూడా అయిపోయినాయి. పని మొదలుపెట్టి వెంటనే ఓ 2 నెలలోనే పూర్తయ్యే విధంగా దీన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏరియాలో రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. కొత్త బీటీ రోడ్లు అవుతా ఉన్నాయి. అదేవిధంగా డ్రైన్లు కూడా అన్ని కూడా శుభ్రం తయారవుతా ఉన్నాయి. ఇదంతా ఈ అభివృద్ధికి అంతా కూడా మనం ముఖ్యంగా ఇలా చేయటం మన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జీవీఎంసీ 28వ వార్డులో గౌరవ పార్లమెంట్ సభ్యుల గారితో మరి శంకుస్థాపన కార్యక్రమానికి పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు మా వార్డు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వార్డు డెవలప్మెంట్ ప్లాన్లో దాదాపు 50 లక్షల రూపాయలు ఇదే జేఎస్ఎం కాలనీకి వెచ్చించి డ్రైన్లు, సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే కింద భాగం ఉందో ఆ కింద భాగం కొంత పెండింగ్ ఉంది. మరి గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి, మన ఎంవీబీ సత్యనారాయణ గారికి చెప్పడం, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ కింద లైన్ కూడా మరి బీటీ రోడ్డు, డ్రైన్లు వేయండి. మరి ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుర్గారావు గారు నా దృష్టికి తెచ్చారు, కానీ వెంటనే చెప్పడం, అధికారులు కూడా వెంటనే ఎస్టిమేట్ తయారు చేసి శాంక్షన్ పంపడం, శాంక్షన్ పంపి టెండర్ వేయడం, ఇమీడియట్గా టెండర్ కాల్ఫర్ చేసిన కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది. ఈ రోజే ఈ శంకుస్థాపన జరిగింది. ఈ 2-3 రోజుల్లోనే వర్క్ ప్రారంభించి ఈ రోడ్ ఇక్కడ ఏదైతే మిగిలి ఉందో ఈ బీటీ రోడ్డు, డ్రైను ఇవన్నీ కూడా వేగంగా పూర్తి చేసి ఈ ఏరియాలో ఏదైతే హామీ ఇచ్చామో 90% పనులన్నీ కూడా పూర్తయింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్ల పట్టాల గురించి అడగడం జరుగుతుంది. మరి ఎంపీ గారు ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పెద్దలతో మాట్లాడడం, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం, సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మీ అందరికీ కూడా పట్టాలు వచ్చేయడానికి నేను ప్రయత్నం చేస్తానన్నారు. కొంతమంది అపోజిషన్ వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల ఆ పట్టాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. తొందరలోనే అది కూడా డిస్మిస్ అయితే వెంటనే ఎంపీ గారు క్లియర్ చేస్తానని చెప్పడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. మా వార్డు ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుని రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మీ అందరం కూడా పెద్ద ఎత్తున మీకు మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.